జీవితంలో నమ్మకము చాలా ప్రాముఖ్యమైనది. నమ్మకం లేకుండా ఏ పని కూడా మనం చేయలేం. మొదట మనము దేవుని మీద నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంటే ప్రతి కార్యం కూడా జరుగుతుంది. ప్రియ దేవుని సంగమా, ఎందుకంటే నమ్మకం లేకపోతే ఏ పని కూడా జరగదు. భార్యాభర్త మధ్య నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే ప్రేమగా ఉంటుంది. నమ్మకం ఎప్పుడైతే కోల్పోయామో వారి మధ్యన భార్యాభర్త మధ్య నమ్మకం కోల్పోతే కనుక మరి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఈ రోజు కూడా దేవుని యందు ఎవరైతే నమ్మకముగా ఉన్నారో, నమ్మకముగా జీవిస్తున్నారో, నమ్మితే మరి అనేక కార్యములు మనం చూడగలమని దేవుని లేఖనం చదివిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు చాలా మంది నమ్మకాన్ని కోల్పోతున్నాం. ప్రియ దేవుని సంగమ, నమ్మకము చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి విషయంలో నమ్మకము. భార్య మధ్య ప్రేమ కానీ, లేదా స్నేహితుల మధ్య ప్రేమ కానీ, ఇతరుల మధ్య ప్రేమ అంటే నమ్మకమే. ఈరోజు మనకి ఎవరికన్నా సాయం చేస్తే కనుక ఆ నమ్మకాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఈరోజు చాలా మంది అవసరానికి మాట్లాడి లేకపోతే వారి మధ్యన ఆ నమ్మకం అనేది కోల్పోతున్నారు. అలా కోల్పోవడం వల్ల అది చాలా ప్రమాదకరము. ఈరోజు నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే కనుక దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఈరోజు నమ్మకుండా అయ్యో నా ప్రభు కార్యం చేస్తాలే, ఏదో ఒక చేస్తాలే అని అపనమ్మకంతో ఉంటే కనుక ఏ కార్యం మన జీవితం